పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వం గురించి నేను 2001 నుంచి చూస్తున్నాను. ఆయన మీద మచ్చ వేయడానికి ఎవరైనా ప్రయత్నించారంటే వాళ్ళకే అపకారం జరుగుతుంది. ఇప్పుడు చాలామందిని చూసే ఉంటారు. ఇప్పుడు చాలామంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా మాటలు అన్నారు. అవి చెప్పుకోలేని మాటలు కూడా అన్నారు. వాళ్ళ తల్లి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. అలా మాట్లాడడం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటనేది మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆయన పాలన రూపాయికి ఆశించకుండా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఈ డ్రైనేజీ మ్యాజిక్ డ్రైనేజ్ అని చాలా ఎంత చక్కని పథకం అంటే అది ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వంలో ఇన్నేళ్ల ప్రభుత్వంలో 35 ఏళ్ల జీవితంలో ఏ ప్రభుత్వం చేయని పని చేస్తున్నారు. మురికి వల్ల డ్రైనేజీ దోమల వల్ల ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారని, ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు డ్రైనేజీ సిస్టము ఎక్కువగా అవ్వటం వల్ల దాని దోమలు చేరి ఇబ్బంది పడుతున్న ఆ డ్రైనేజీ సిస్టమ్ మార్చేశాడు. అదే ఒక్క ఉదాహరణ చాలు పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా మన్యం ప్రాంతంలో అసలు నిజంగా నిన్న మన్యం ప్రాంతంలో అడవుల్లోకి వెళ్తుంటే అసలు మామూలు సాధారణ మానవులే పోలీసులే వెళ్ళడానికి ఆర్పీఎఫ్ వెళ్ళడానికే భయపడే ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారండి. ఎంత గడుచుంటే మాత్రం అలాంటి పనులు చేయగలుగుతారు, అలాగే వెళ్ళగలుగుతారు. మరి ఎక్కడ కనపడట్లా సినిమాలు చేసుకుంటాడు అంటారు కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి. సినిమాలు చేస్తున్నారని ఎవరైనా చూసారా? ఆయన పగలపూట ప్రభుత్వానికి పనిచేస్తూ రాత్రిపూట అసలు ఎంత నిజంగా మామూలుగా మానవులకి ఇదే అంత సాధ్యము. నిన్న అందులకు క్రికెట్ వాళ్ళకి మహిళా క్రికెటర్లకు తన సొంత డబ్బు ఎవరైనా ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఏ నాయకుడు ఇంతవరకు ఇచ్చి ఉండరు, చూసి ఉండరు కూడా. వెంటనే రోడ్డు కూడా శాంక్షన్ చేశారు కూడా. ఆ అమ్మాయి అడగడంతోనే శాంక్షన్ చేసి సాయంత్రానికి జీవో పాస్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా మనుషుల్లో ఉన్న దేవుడితో సమానం. ఒక మాట